రావన్ ఫర్ యూ, పెద్ద రోత ఫర్ యూ. వీడు ఈ రోతగాడి రోస్ట్ అంటే ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ వాడాలి భయ్యా. ఎందుకంటే బూతులు వాడందే ఈ రోతగాడిని రోస్ట్ చేయలేం కాబట్టి మీరు పబ్లిక్ ప్లేస్ లో ఉంటే ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ వాడండి, కంఫర్ట్ ఫీల్ అవ్వండి. మన దేవుడు హనుమాన్ మూవీతో ఉంటాడా లేదా గుంటూరు కార్ మూవీతో ఉంటాడా అంటే, అరే నీకు సినిమా రివ్యూలు ఇవ్వమన్నారు అంతేగాని దేవుడు ఎవరితో ఉంటాడు, దేవుడు ఏం చేస్తుంటాడు, దేవుడు ఎక్కడున్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇవన్నీ నీకెందుకురా? అరే దేవుడు ఏంటి మూవీలతో ఉండడం ఏంట్రా? బుద్ధుందారా నీకు? సబ్స్క్రైబర్ నాకు ఈ విధంగా కామెంట్ చేసింది అనమాట. అరే నువ్వే ఎర్రబుక్ అంటే నీకు కమెంట్ చేసినాడు వాడంత పెద్ద ఎర్రబుక్ అయి ఉంటారా? ఎర్రబుక్ కమెంట్లన్నీ తీసుకొచ్చి రియాక్షన్ లో వీడియో చేస్తావు. ఎర్రబుక్ కొండ ఎర్రబుక్ లో చూసాను, ఎర్రబుక్ లో చూసాను, వాళ్ళతో పోటీ పడి వీడు నంబర్ 1 ప్లేస్ కి వచ్చేసాడు. ఒకసారి యూట్యూబ్ లో నీ మీద రోస్ట్లు చూసుకోరా, ఎంత మంది ట్రోల్ చేశారా నిన్ను. అయినా నీ గుడ్డకి చిగ్గు రావట్లేదారా? ఇంతకన్నా ఒక ఆటో కొనుక్కొని తోలుకోవడం బెటర్ కదరా ఎర్రబుక్. బాంబే సిటీ మా అడ్డ నీ నోట్లో పెడతాం. నిజంగా దేవుడు ఖచ్చితంగా మహేష్ బాబుతోనే ఉంటాడు. వీడెంత ఎర్రబుకోడు అంటే అర్జునుడితో కృష్ణుడు ఉన్నట్టు, రాముడితో హనుమంతుడు ఉన్నట్టు, మహేష్ బాబుతో దేవుడు ఉన్నాడు అంటున్నాడు. గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా, మనిషి ఎవరైనా తెంగితే పుట్టిండా? లంజోడుకు అట్లా మాట్లాడానికి. అయినా మూవీలకి దేవుడికి సంబంధం ఏంట్రా ఎర్రపుక? ఎక్కడ కొట్టాలరా నిన్ను? దేవుడు ఎవరైతే ఉన్నాడో తన నెత్తి మీద పాలాభిషేకాలు చేసేవాళ్ళు, తనకి పూజలు చేసేవాడిని ఏ దేవుడు కూడా ఇష్టపడ్డా. అరే అతలు రెహమాను నీ బుర్రని ఆంతులలో ఉన్నదరా. దేవుడికి పాలాభిషేకాలు చేసేవాడిని, దేవుడిని పూజించేవాడిని ఏ దేవుడు ఇష్టపడడంట. ఎర్రిపోకున్నా మొడ్డ, నువ్వు పోయి నమాజ్ ఎందుకు చేస్తావురా? మరి నెత్తి మీద టోపీ ఎందుకు ధరిస్తారా మీరు ముస్లింలు? మరి నమాజ్ చేసేవాడిని, నెత్తి మీద టోపీ ధరించేవాడిని అల్లా ఇష్టపడాడు. ఎర్రిపూక నువ్వు నన్ను అంటే నేను నిన్నంటా. అతుల గుడ్డ నీ బుర్ర ఆతు. హనుమాన్ మూవీతో దేవుడు ఉన్నాడా బ్రో అంటే, ఆయన పేరు వాడుకొని వీళ్ళు సంపాదించుకోవాలని చూస్తున్నారు. దీని అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఎర్రి పూకునా మొడ్డ, ఇప్పుడు గుంటూరు కారం అని సినిమా పేరు పెట్టుకుంటే మహేష్ బాబు గుంటూరుని వాడుకున్నట్ట. నువ్వు ప్రభాస్ మీద తెగ పాజిటివ్ వీడియోలు, పాజిటివ్ రివ్యూలు దెంగుతా ఉంటావు. నువ్వు ప్రభాస్ ఫ్యాన్ కాదంటావా? ప్రభాస్ ని వాడుకోవట్లేదు అంటావా? ద కేరళ స్టోరీ సినిమాని చెత్త సినిమా అంటావు. పాలాభిషేకాలు పూజలు చేసేవాడిని దేవుడు పట్టించుకోడు అంటావు. హిందువులను తక్కువ చేయట్లేదంటావా? అతుల్ రెహమాన్ నా కొడక గుద్దలో బాంబెడతా. మళ్ళీ హనుమాన్ రిఫరెన్స్ వాడుకున్నారు, ఇది చేశారు, అది చేశారు అంటే ఒక వీడియోలో పాజిటివ్ గా చెప్తావు, ఇంకో వీడియోలో నెగిటివ్ చెప్తావు. ఎర్రి నా కొడక డబ్బులు తీసుకొని అమ్ముడుపోతావు. రియల్ ముస్లిం కాదురా నువ్వు. అక్కడొక ఇక్కడొక తీరు మాట్లాడతావు. గుడ్డినా కొడక. గుంటూరు కారం ఫస్ట్ రోజే నెగిటివ్ టాక్ వచ్చింది. నేను కూడా నెగిటివ్ టాక్ ఇచ్చిన. నేను కూడా నెగిటివ్ టాకే ఇచ్చినా అనడం ఏంట్రా? నువ్వు సినిమా రివ్యూ కదరా ఇవ్వాలి, బాగుందా లేదా అని చెప్పాలి కదరా. నెగిటివ్ టాక్ ఇచ్చినా అంటావేంట్రా? ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుందిరా నువ్వు అమ్ముడుపోతావని, డబ్బులు తీసుకొని రివ్యూలు ఇస్తావని, ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడతావని, హిందువులని హేట్ చేస్తావని. దేవుడు ఎవరు ఎద్దు ఉన్నాడు అనేటటువంటి. అరే అది ఎద్దు కాదురా, ఎందు. ఎర్రిపుక ఎద్దు కూర తిని ఎద్దు బలిసినట్టు బలిసే విధవా. ఎందుని ఎద్దు అంటున్నావు నత్తినా కొడక. ముందు సినిమా రివ్యూలు జెన్యూన్ గా ఇవ్వడం నేర్చుకోరా ఎర్రిపూక. మీరు దీన్ని బాధించినా కానీ నేనైతే ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్తా. బల్ల గుద్దడం కాదురా, నిన్ను గుద్ద లంగబెట్టి ఎద్దు నా కొడక. స్టార్టింగ్ లో హనుమాన్ సినిమా బాగుందంటాడు, గుంటూరు కారం సినిమా బాగాలేదంటాడు. మళ్ళీ కట్ చేస్తే డబ్బులు తీసుకొని గుంటూరు కారం ని హనుమాన్ సినిమాని కంపేర్ చేసి స్టార్టింగ్ లో గుంటూరు కారం కి నెగిటివ్ రివ్యూ ఇచ్చాను, ఇప్పుడు బాగుందని చెప్తున్నాను, హనుమాన్ సినిమా బాగాలేదంటున్నాను, హనుమాన్ ని వాడుకున్నారని చెప్తున్నాను అంటాడు. గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా, మనిషి ఎవరైనా తెంగితే పుట్టిండా? లంజోడుకు అట్లా మాట్లాడానికి. ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ ఏదైతే ఉందో అంజీ సినిమా నుండి కాపీ కొట్టారు. నిన్ను లంజల కొంప నుంచి కాపీ కొట్టారా? మంచి సినిమాని తీసుకెళ్లి అక్కడ నుంచి కాపీ కొట్టారు, ఇక్కడ నుంచి కాపీ కొట్టారని ఫేక్ రివ్యూలు ఇస్తావు నా కొడాక. అంజీ సినిమాలో చూసుకున్నట్లయితే ఆ శివలింగం చుట్టూ సినిమా అయితే తిరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే రుద్రమణి చుట్టూ తిరుగుతుంది. ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే అంజీ సినిమా స్టోరీ మొత్తం శివలింగాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నించే క్రమం చుట్టూ తిరుగుతా ఉంటది. కానీ హనుమాన్ సినిమా అలా కాదు. ఆల్రెడీ రుద్రమణి అనేది హీరో దగ్గర ఉంటుంది అండ్ స్టోరీ మొత్తం డిఫరెంట్ ఓరియంటెడ్ లో ఒక ఊరి చుట్టూ తిరుగుతుంది. లాస్ట్ లో హనుమంతుడు వస్తాడు. నేను చెప్తున్నా కదా భయ్య, ఈ అతుల్ రెహమాన్ గాడు ఈయన బుర్ర గుద్ద ఉంటది. ఈడ అన్ని ఫేక్ రివ్యూలు ఇస్తాడు. సినిమా గురించి సినిమా తెలిసి కూడా అన్ని గలీజ్ కథలు పడతాడు. హిందూ సినిమా, హిందూ స్టోరీ, హిందూ మెథాలజీ ఉంటే మాత్రం దానికి నెగిటివ్ గానే పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తాడు. ప్రభాస్ ని గట్టిగా వాడేస్తాడు. ఈడు పెద్ద ఎర్రిపోకు. ఈడి రివ్యూలు అన్ని కొండెర్రిపోకు. ఈ సబ్స్క్రైబర్లు అందరూ పిచ్చి లంజోడుకులు. వీడికి కమెంట్లు పెట్టే వాళ్ళు, లైక్లు కొట్టే వాళ్ళందరూ పిచ్చి గుద్దోళ్ళు, పిచ్చోళ్ళు భయ్యా వీళ్ళు, పిచ్చోళ్ళు. ఈడు పిచ్చోడే, అందరు పిచ్చోలే వాళ్ళు. మజా ఆయా. లాస్ట్ లో హనుమంతుల వారు వచ్చేటటువంటి సీన్లు బాగున్నాయి, కానీ హీరో యొక్క క్యారెక్టర్ బాగాలేదు, హీరోయిన్ ఎందుకు పెట్టారో కూడా తెలియదు అని చెప్పి చాలా మంది కొంత కారు కూతురు అయితే వస్తున్నారు. నువ్వు సినిమా రివ్యూలు ఇచ్చేవాడివిరా, నీ రివ్యూ నువ్వు ఇచ్చుకొని కూత మూసుకొని కూర్చోవాలరా. వాళ్ళు వీళ్ళు కూసే కూతల్ని తీసుకొచ్చి నువ్వు కూస్తావేంట్రా నీ ఛానల్లో? డబ్బులు వస్తున్నాయి. ఎర్రిపూకలు ఏ వీడియో చేసినా వింటున్నారు. ఎర్రిపూక కథలు పడదాం, డబ్బులు సంపాదించేద్దాం అన్న స్టేజ్ లో ఉన్నాడు. అయినా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో ప్రతి చోట చిల్లర ఏరుకునే వాళ్ళే. శవాల మీద చిల్లర ఏరుకునే నా కొడుకు లాగా తయారయ్యారు అందరూ. ప్రశాంత్ వర్మ గారి సినిమా అంతలా ఎంజాయ్ చేసిన సినిమా ఒక్కటి కూడా థియేటర్. చూశారా భయ్య వీడు ఎంత ఎర్రిపోకోడంటే, ఆయన ఒక న్యూ కొత్త డైరెక్టర్ అన్న సంగతి కూడా వీడికి తెలియదు. జోంబి రెడ్డి అనే ఒక్క సినిమా మాత్రమే ప్రశాంత్ వర్మ తీసాడు అన్నట్టు అందరికీ తెలుసు. అలాంటి కొత్త డైరెక్టర్ ని తీసుకెళ్లి ఎక్స్పీరియన్స్డ్ పాత పెద్ద డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ తో పోలుస్తున్నాడు. ప్రశాంత్ వర్మ గారి సినిమా అంతలా ఎంజాయ్ చేసిన సినిమా ఒక్కటి కూడా థియేటర్. చూశారా భయ్య వీడు ఎంత ఎర్రిపోకోడంటే, ఆయన ఒక న్యూ కొత్త డైరెక్టర్ అన్న సంగతి కూడా వీడికి తెలియదు. జోంబి రెడ్డి అనే ఒక్క సినిమా మాత్రమే ప్రశాంత్ వర్మ తీసాడు అన్నట్టు అందరికీ తెలుసు. అలాంటి కొత్త డైరెక్టర్ ని తీసుకెళ్లి ఎక్స్పీరియన్స్డ్ పాత పెద్ద డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ తో పోలుస్తున్నాడు.
అండ్ తేజ్ అంటారా మొన్న ఇండస్ట్రీలోకి ఆయన వచ్చిండు 2-3 సినిమాలు తీసిన లేదా ఆయన సినిమాకి వెళ్ళి నేను అంత సాటిస్ఫై ఎందుకోలేదు. నిన్ను సాటిస్ఫై చేసిన సినిమా ఒక్కటి కూడా లేదా? మొన్నే వచ్చాడు కదరా, మళ్ళీ నిన్ను సాటిస్ఫై చేసే సినిమా ఎలా వస్తుంది చెప్పు నాకు? కొంచెం కూడా వాల్యూస్, ఎథిక్స్, డిసిప్లిన్ లేకుండా అలా రివ్యూలు ఇస్తావేట్రా? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. కుక్కలైనా విశ్వాసంగా ఉంటాయి. యాక్చువల్లీ నీ నోట్లో కుక్క ఉచ్చ వహిస్తే గానీ నీకు సిగ్గురాదు. దాదాపు రామ మందిరానికి 3,000 కోట్ల దాకా వచ్చాయి. అరే అది డొనేషన్స్ రా, కలెక్షన్స్ లాగా చెప్తావేంట్రా డొనేషన్స్ ని కూడా? ఇంత మత పిచ్చేంట్రా నీకు? ఎప్పుడు హిందువుల మీద పడి ఏడుస్తావు. ఒకసారి పిక్చర్ చూడండి, ఒకవైపు చర్చిలో వెళ్ళి జై శ్రీరామ్ అనేటువంటి జెండాలు పెడుతున్నారు, ఒకవైపు మసీద్ మినారికి మరీ విధంగా జెండాలు అయితే పెడుతున్నారు. ఇది కాదు మనకి రాములు వారు నేర్పినటువంటి సంస్కారం. మరి మీకే సంస్కారం నేర్పారా? ఆడోళ్ళని చూడకుండా నెత్తులు పగల కొట్టడం, హనుమంతుని ఫోటో ఉందని చెప్పి. నిన్న మహారాష్ట్రలో బొంబాయిలో జరిగిన అల్లర్లు, ముస్లింస్ హిందువుల మీద చేసిన దాడి. మొన్ననే ఒకడు రాముడి స్టాట్యూని దాని పైకి ఎక్కి రాముడి ముఖాన్ని విరగ్గొట్టడానికి ట్రై చేశాడు ఒక ముస్లిం. ఇవన్నీ నీకు కనబడలేదేంట్రా? వాళ్ళకి సంస్కారం లేదేంట్రా? ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు, కేవలం హిందువుల గురించి మాత్రమే రియాక్ట్ అవుతున్నావు. అయోధ్యలో ఆయన దాదాపు కొన్ని సంవత్సరాలు రాజుగా పరిపాలించాడు. కానీ ఆ టైంలో ప్రతి ముస్లిం హిందూగా మారిపోవాలి, ప్రతి ఒక్కరు నన్నే పూజించాలని చెప్పి ఆయన కోరుకోలేదు. అరే ఎర్రిపుగా, రాముడు పరిపాలించే టైంలో అసలు ముస్లింస్ లేకుండే రా, ముస్లింస్ ని హిందువులని సమానంగా చూసేవాడు అంటున్నావు ఎర్రిపు. అరే నీ కాంటెంట్ సినిమా రివ్యూలు ఇవ్వడము, సినిమాల గురించి మాట్లాడడము, అంతేగాని అనవసరమైన వాటికి రియాక్ట్ అవుతావేంట్రా? కొన్ని మిస్టరీస్ గురించి మాట్లాడుకుందాం. అరే మిస్టరీ అనాలి, మిస్టరీ కాదు ఎర్రిపుక. యానిమల్ మూవీలో రణబీర్ జోయాకే ఎందుకు సెల్యూట్ చేసిండు అనేటటువంటిది చాలా పెద్ద మిస్టరీగా ఉండిపోయింది. జోయా పువ్వు ఎర్రగా ఉందంట, అందుకే సెల్యూట్ చేశాడు. శవాల ముందు చిల్లరేరుకునే దానికన్నా హీనమైన బతుకు ఏదైనా ఉంది అంటే అది వీడి కాంటెంట్ ఫాలో అవ్వడమే. సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్లో మన మహేష్ బాబు గారు పూలకుండిని ఎందుకు అన్నారు అనేటటువంటి అసలు అర్థం కాదు. నిన్ను అన్నలేక పూలకుండిని అన్నారా? వీడు చేసే ఎర్రిపుకు వీడియోలకి వీడికి థంబ్నెయిల్ వేయడమే సరిగ్గా రాదు. వీడికి మళ్ళీ దగ్గర 6 లక్షల మంది సబ్స్క్రైబర్స్. ముల్లెల్లి ఆకు మీద పడితే చిరిగేది ఆకు, గోడకు కొట్టేది మేకు. వీడి సబ్స్క్రైబర్లు అందరూ ఎర్రి పూకు, వీడు కొండెర్రి పూకు. వీడి కాంటెంట్ ఫాలో అయ్యే వాళ్ళు కొండల 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 ఎర్రి పూకులు. డిఫరెంట్ ఉందన్నమాట. ఎటో తిరుగుతుంది. మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ ఇద్దరు కూడా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మాట్లాడుకుందాం. ఇంత ఎర్రి పూకు ఏంట్రా? అక్కడ చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు ఏవేవో కనిపెడతా ఉంటే వీడి ఇక్కడ ఇది కనిపెట్టాడు. అయినా ఎమోషనల్ అండ్ ఇంపాక్టబుల్ సీన్ లో వాళ్ళిద్దరు మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ అన్న సంగతి ఎలా తట్టిందిరా నీకు? అదేదో మామిడి పండు తీయగా ఉంటది అన్నంత ఈజీగా. డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే పేట అనేటటువంటి సినిమా, అండ్ విజయ్ సేతుపతి ఒక సినిమా చేసిండు, అండ్ మహాన్ అనేటటువంటి సినిమా, ఇవన్నీ కూడా చాలా ఫ్లాప్స్ గా నిలిచాయి. రే పేట మహాన్ సినిమాని ఫ్లాప్ అంటావేంట్రా? పేట రేటింగ్ 7.1, మహాన్ రేటింగ్ 7.6. నువ్వు వాగే వాగుడికి, నీ ఫేక్ రివ్యూలకి పిల్లి షిట్ తెచ్చి నీ నోట్లో వేసి కుక్కవాలరా. హలో ఫ్రెండ్స్, అసూసు టఫ్ గేమింగ్ ల్యాప్టాప్ అన్నమాట. ఏంటి భయ్యా? అసూసు టఫ్ గేమింగ్. అరే అది అసూసు కాదురా, యాసస్ టఫ్ గేమింగ్ రా ఎర్రిపుక. సలార్ మూవీకి గుంటూరు కారం సినిమాకి ఒక లింక్ ఉంది ఫ్రెండ్స్. అరే గుంటూరు కారం కి సలార్ కి లింక్ ఏంట్రా ఎర్రిపుక? అదేదో నీ గుద్దకి గడదకి లింక్ ఉందన్నట్టు చెప్తున్నావు. అదేంటో చెప్తానంటే, మన సలార్ బాగా ఇష్టంగా తినేటటువంటి ఫుడ్ ఏంటి? గొడ్డు కారం అనమాట. మహేష్ బాబు గారు తీయబోయేటటువంటి సినిమా పేరేంటి? గుంటూరు కారం అనమాట. సో వీడి గుద్దని తీసుకెళ్లి గుంటూరులో పెట్టి గొడ్డు కారం బాగా పూసి వీడి గుద్ద పగలు తింటామన్నమాట. ఎర్రిపూ కంటే ఎవరు అని చెప్పి చాలా మంది కింద కామెంట్ చేస్తారనమాట. దానికి స్పీచ్ ఎందుకు బ్రో, సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా. పెద్ద ఎర్రిపుకు నువ్వే. సో బాయ్ వీడియో అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా ఫన్ వేలో ఫ్యాక్ట్స్ చెప్తూ కామెడీగా ఎంటర్టైన్ చేసినట్టుంటది. వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు పెట్టండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి.